యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగుపెట్టిన కాలం నుండి ఇప్పటి వరకు, అలాగే యేసుక్రీస్తు మరలా తిరిగి మన మధ్యకు వచ్చేంత కాలం వరకు తీర్పు అన్నదే ఉండదు. ఎందుకు అంటే ఒక్కసారే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు దేవాతి దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చేశాడు. అందుకే యోహాను సువార్తలో అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు? There is no condemnation. God has loved the world so much that he gave his begotten son Jesus Christ. యేసయ్యను బహుమానంగా ఈ లోకానికి తండ్రైన దేవుడు ఇచ్చాడు, కానీ తీర్పు తీర్చేందుకు కాదు. ఆయన కుమారుని పంపించాడు అంటేనే మనందరికీ చేయవలసిన తీర్పును మన పైన వేయకుండా తన కుమారుని పైన వేయడానికే తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కార్యం కూడా జరిగిపోయింది. మనందరి కొరకు సెలవు పైన యేసయ్య తీర్పు నొందాడు. మనందరి అతిక్రమములు, మనందరి పాపములు, మనందరి యొక్క శాపాన్ని యేసయ్య తన పైన వేసుకొని తానే వహించి, తానే భరించి, దాన్నంతా సహించి మనకు రక్షణను, విమోచనను, పాప క్షమాపణను సంపాదించాడు. అలాగే నిత్య జీవం అన్న బహుమానాన్ని, పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించాడు మన రక్షకుడైన యేసయ్య.